హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుబను ఛానల్. ఈరోజు మనం చలన్నంతో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నెలో రాత్రి మిగిలిన చలన్నాన్ని తీసుకొని మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఈ మెత్తగా పేస్ట్ చేసుకున్న అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ అన్నంలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం అల్లం తరుగు వేసుకోవాలి. దీంతోపాటు ఒక కప్పు మైదా కానీ, గోధుమ పిండి కానీ, బియ్యం పిండి కానీ ఏదైనా ఒకటి వేసుకోవాలి బైండింగ్ కోసం. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కొత్తిమీర ఇవన్నీ కొంచెం నలుపుకొని వేసుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి. అన్నం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి వడలు కూడా. కడాయిలో నూనె వేసుకొని బాగా కాగిన తర్వాత వడల్లాగా వేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ మీదే వేసుకోవాలి, లేదంటే విడిపోతూ ఉంటాయి కాబట్టి, అన్నం కాబట్టి విడిపోతూ ఉంటాయి. ఇలా చేతులతోనే మంచిగా వడల్లాగా చేసుకొని నూనెలో వేసుకోవాలి. కొంచెం ఎక్కువ హీట్గా ఉన్న నూనెలోనే వేసుకోవాలి. ఇలా రెడీగా ఉంటాయి, క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి అన్నంతో వడలు. ప్లీజ్ లైక్